హాయ్ వెల్కమ్ టు ITTV ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈరోజు మనతో వంశీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వంశీకాంత్ రెడ్డి గారు అడిగి VLSI ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్, అలాగే టోటల్ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్, గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్న ఇనిషియేటివ్స్, ఇలా డీటెయిల్డ్గా టోటల్ VLSI ఇండస్ట్రీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ITTV. నమస్తే అండి. టీటీవీ ప్రేక్షకులకు కూడా నమస్తే సార్. అసలు ఈ VLSI ఇండస్ట్రీ అంటే ఏంటి, ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటున్న ఇనిషియేటివ్స్, దాంతోపాటు అసలు ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? సో అసలు VLSI అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. VLSI పేరుతో వెళ్దాం, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో మనం ఏం చేస్తున్నాము, వెరీ లార్జ్ స్కేల్లో ట్రాన్సిస్టర్స్ని ఒక సెమీకండక్టర్ మెటీరియల్ పైన ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సెమీకండక్టర్ మెటీరియల్ అంటే ఏంటంటే సిలికాన్. ఓకే, దాంట్లో మనము ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఎందుకు? టు క్రియేట్ ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నాను కదా. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే యూజింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఫోన్లో ఐసీ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది కదా, సో అది ఐసీఏ. ల్యాప్టాప్స్లో i3, i5, ఇంటెల్ చూసుకుంటే i3, i5 ప్రాసెసర్స్ ఉంటాయి కదా, సో అవి ఐసీసే. సో ఇలాంటి ఐసీస్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేస్తుంటాం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, స్టడీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ, డిజైనింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ, దాన్ని మనము VLSI టెక్నాలజీ అంటాం. సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది సార్ ఈ ఇండస్ట్రీకి పర్టికులర్గా? ఇంతకుముందు చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి సార్ ఇండియాలో, కానీ ఇప్పుడు ఈ మధ్య చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎవరైనా VLSI ఇండస్ట్రీకి రావాలి అని అంటే ఏ కంపెనీస్ దాంట్లో ఉన్నాయో తెలుసుకోవాలి. ఓకే, సో VLSI ఇండస్ట్రీలో 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ కంపెనీ అనుకుంటాయి అండ్ సర్వీస్ కంపెనీస్ ఉంటాయి. సో ప్రొడక్ట్ కంపెనీస్ అంటే ఆ కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్కి ప్రోడక్ట్ ఉంది కదా, మనకందరికీ తెలుసు i3, i5, i7 ప్రాసెసర్స్ యూజ్ చేస్తుంటాము. సో అది ప్రోడక్ట్. సో ఇంటెల్ కాంపిటీటర్ ఎవరు? AMD. సో AMDకి ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అలానే మన మొబైల్ ఫోన్లో మనం ప్రాసెస్ యూజ్ చేస్తుంటాం. అవి ఏంటి? స్నాప్డ్రాగన్. సో అది ఎవరు డెవలప్ చేశారు? క్వాల్కమ్. సో క్వాల్కమ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ. సో ఇంటెల్, AMD, క్వాల్కమ్, మైక్రోచిప్ ఇలాంటి అన్ని ప్రోడక్ట్ కంపెనీస్ VLSIలో. సో దీంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు సర్వీస్ కంపెనీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, L&T, టెక్ మహీంద్రా, క్యాప్జెమినీ, HCL ఇవన్నీ మనకు తెలుసు, సాఫ్ట్వేర్లో ఉన్నాయి కాబట్టి అవి VLSIలో కూడా ఉన్నాయి, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీస్కి, ప్రోడక్ట్ కంపెనీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ కంపెనీస్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎవరైనా ఈ ఇండస్ట్రీకి రావాలంటే సర్వీస్ కంపెనీలోకి వెళ్ళొచ్చు, ప్రోడక్ట్ కంపెనీలోకి వెళ్ళొచ్చు. ఈ మధ్య ఎక్కువగా మనకు ఈ ప్రోడక్ట్ కంపెనీస్ అండ్ సర్వీస్ కంపెనీస్ ఇండియాలోనే కాకుండా హైదరాబాద్లో కూడా వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. రీసెంట్గా క్వాల్కమ్ కూడా అవుట్ ఆఫ్ US లార్జెస్ట్, మన హైదరాబాద్లో లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి చాలా డెవలప్మెంట్స్ మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఇండియాలో ఇంకా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో అండ్ బెంగళూరులో ఎక్కువగా ఉంటాయి ఈ VLSIకి సంబంధించిన కంపెనీస్. ఈ VLSIలో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి సార్? సో VLSIలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు VLSI ఒక ఐసీ డిజైన్ చేయాలి, బయటికి రావాలి అని అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో RTL డిజైనింగ్ అని, ఓకే, తర్వాత దాని వెరిఫికేషన్ అని, తర్వాత ఫిజికల్ లేఅవుట్ డిజైన్ అని, అనలాగ్ లేఅవుట్ డిజైన్, అనలాగ్ సర్క్యూట్ డిజైన్, ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ప్రతి స్టేజ్లో ఎక్కడైతే డిఫరెంట్ ఇంజనీర్స్ యూజ్ అవుతారు. సో ఆ డిఫరెంట్ ఇంజనీర్స్లో ఇక్కడ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ డెసిగ్నేషన్ ఇలా ఉంటాయి. RTL డిజైన్ ఇంజనీర్, దాని తర్వాత వెరిఫికేషన్ ఇంజనీర్, దాని తర్వాత అనలాగ్ లేఅవుట్ డిజైన్ ఇంజనీర్, సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో ఇన్ని రోల్స్లో ఇప్పుడు VLSI ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పుడు వరకు ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళందరూ ఏ రోల్స్కి బాగా ఫిట్ అవుతారు, లేదా మీరు అన్ని రోల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారా? అసలు మీ VLSI ఫస్ట్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి సార్. VLSI ఫస్ట్ ఇన్స్టిట్యూట్ మేము ఈ ఇండస్ట్రీలో ఫ్రమ్ పాస్ట్ 14 years నుంచి ఉన్నాము. అప్పటి నుంచి కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఈ ఇండస్ట్రీలోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే మా దగ్గరికి వస్తే మేము ఏం చేస్తామంటే వాళ్ళని ట్రైన్ చేస్తాం, ఇండస్ట్రీ రెడీ చేస్తాం. నార్మల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది అకాడమిక్లో లేదు. ఇప్పుడు చూసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక RTL డిజైన్ కానీ, వెరిఫికేషన్లో కానీ ఒక ఇంజనీర్ వెళ్ళాలి అంటే అకాడమిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫికేషన్లో సిస్టమ్, వెర్లాగ్ అండ్ UVM కావాలి సార్. వెరిఫికేషన్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవ్వాలంటే అది మన అకాడమిక్స్ బీటెక్లో చూసుకుంటే ఈసీ లేదు. ఒక స్టూడెంట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే దానికి ఆపర్చునిటీ లేదు.
సో మాలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ మంచి ఇన్స్టిట్యూట్స్. సో మాలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నారంటే ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తున్నాం మేము. అంటే మేము వాళ్ళని ఈ వెరిఫికేషన్లో సిస్టమ్ వెల్లో కానీ, యూవీఎం కానీ, ఆర్టీఎల్ డిజైన్లో కానీ, వెరిలో కానీ మేము ఏం చేస్తున్నాము వాళ్ళ స్టూడెంట్స్కి ఆ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. స్కిల్స్ ప్రొవైడ్ చేసి ఇండస్ట్రీకి ఏది అవసరమో అలాంటి స్కిల్స్ ప్రొవైడ్ చేసి ఇండస్ట్రీకి పంపిస్తున్నాం. సో అలా మేము ఈ బ్రిడ్జ్ని గ్యాప్ని ఫిల్ చేస్తున్నాం. టోటల్గా మీ దగ్గర ఎన్ని కైండ్స్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్స్? సో మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్సే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అంటారు. ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్, ఆర్టీఎల్ దీన్ని డిజైన్ అండ్ వెరిఫికేషన్ అంటారు. డిజైన్ వెరిఫికేషన్ కోర్స్ ఉంటుంది. ఫిజికల్ డిజైన్ అనే కోర్స్ ఉంటుంది. అనలాగ్ లేఅవుట్ డిజైన్, అనలాగ్ సర్క్యూట్ డిజైన్, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. డిఎఫ్టీ, ఎస్టీఏ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. బట్ మేము ఇప్పుడు మెయిన్గా ఫోకస్ చేస్తుంది డిజైన్ అండ్ వెరిఫికేషన్. ఎందుకు అనంటే ఎక్కువ ఆపర్చునిటీస్ డిజైన్ వెరిఫికేషన్లో ఉన్నాయి ఇప్పుడు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. వేరే కూడా ఉన్న ఆపర్చునిటీస్, బట్ ఆ ఆపర్చునిటీస్ బట్టి మేము కోర్సెస్ స్టార్ట్ చేస్తుంటాం. ఓవరాల్గా ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరు ఎలిజిబుల్ సార్? సో ఈ ఇండస్ట్రీకి రావాలి అంటే మీరు మినిమం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంజనీరింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఇంజనీరింగ్లో ఎవరైనా రావచ్చు, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈఐఈ వాళ్ళు, ఓకే, కొందరు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా వస్తుంటారు. అండ్ వీళ్ళే కాకుండా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఓకే, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఈవెన్ డిప్లొమా వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి. బట్ ఈ వీళ్ళే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు. నేర్చుకుని ఇండస్ట్రీకి మనం సర్వ్ చేయొచ్చు. నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ప్రొఫైల్ కన్సిడర్ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ కూడా కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా నేనేమంటున్నానంటే డెఫినెట్గా బీటెక్ కంపల్సరీ కావాలి. కానీ నేనేమంటున్నానంటే మనము ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు. ఏ ఏజ్లో అయినా, ఎనీ టైం ఎవరైనా రావచ్చు. దానికి కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, మాలాంటి ఇండస్ట్రీస్, మాలాంటి ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉండేది సార్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి? ట్రైనింగ్ పీరియడ్ 5 months ఉంటుంది మినిమం, అది మ్యాక్సిమం 6 months అలా ఉంటుంది. 5 months ఉంటుంది. దీనిలో మేము బేసిక్స్ నుంచి, అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా బేసిక్స్ నుంచి మేము చెప్తాం. 0s and 1s ఫ్రమ్ ద స్క్రాచ్, ఓకే, దాని నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ 5 months వరకు వాళ్ళు ఇదే కాకుండా, అంటే స్కిల్సే కాకుండా ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. దాంట్లో ప్రాజెక్ట్స్ అంటే ఇండస్ట్రీకి ఏదైతే ఇండస్ట్రీలో కంపెనీస్ దేనిపైన అయితే వర్క్ చేస్తున్నారో సిమిలర్ అలాంటి ప్రాజెక్ట్స్ మేము ఇక్కడ స్టూడెంట్స్కి ఇస్తుంటాము. వాళ్ళు దానిపైనే వర్క్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్ళి వర్క్ చేసేయచ్చు. క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అలాగే ల్యాబ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి సార్ మీ దగ్గర? దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ టూల్స్ అండి, ఓకే, సాఫ్ట్వేర్స్ అంటారు నార్మల్గా టూల్స్. సో ఇలాంటి టూల్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి ఇస్తుంటాము. 24/7 టూల్స్ అవైలబిలిటీ ఉంటుంది వాళ్ళకి మా దగ్గర. అండ్ వాళ్ళు ఎనీ టైం ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో కరెంట్లీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి. సో వాళ్ళ అవైలబిలిటీ ఉంటుంది. సో క్లాస్ రూమ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ల్యాబ్లో చూసుకోవడానికి మా వాళ్ళు ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. అండ్ ఎనీ టైం వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేయడానికి ఉంటారు. సో ఈ 5 months 6 months డ్యూరేషన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ రావడానికి ఆన్ యావరేజ్ ఎంత టైం పట్టింది? సో వాళ్ళకు యావరేజ్గా ఒక 2 months అయితే పడుతుంది సార్. ఎందుకంటే మెయిన్గా వీళ్ళు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్స్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో అంత తొందరగా వాళ్ళు ఇంటర్వ్యూస్కి, ప్లేస్మెంట్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసుకొని వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళగలిగితే, ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తే ఇంకా వాళ్ళు ప్లేస్మెంట్ మినిమం మనం ఒక 2 months పెట్టుకోవచ్చు. మీ దగ్గర ప్లేస్మెంట్స్కి ఏమైనా సపోర్టింగ్ సిస్టమ్ ఉందా? సో రైట్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ నుంచి మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. రెజ్యూమే ఎలా చేయాలి, దాంట్లో వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, దాని ప్రాజెక్ట్ చేస్తే దానిలో అతని రోల్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎలా ఇంక్లూడ్ చేయాలి, అది క్లియర్గా దాంట్లో మెన్షన్ చేపిస్తాం మేము. దాని తర్వాత కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, దానిపైన కూడా, అంటే వాళ్ళకి వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో ఎలా ఎలా చేయాలి అది చెప్తుంటాము. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అవన్నీ క్లియర్గా వాళ్ళకు చెప్తాము. అలా ముందుకెళ్తారు. అండ్ మాకు సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంటుంది. అంటే ప్లేస్మెంట్ కోఆర్డినేటర్, ఓకే, సో వీళ్ళు చూసుకుంటారు. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళు కంపెనీస్తో కాంటాక్ట్ అయ్యి కంపెనీ రిక్వైర్మెంట్ ఫస్ట్ తీసుకుంటాము. అది క్లియర్గా స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాము. మీకు ఓకే అయితేనే మీరు దానికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని. సో ఇలా చూసుకుంటాం. సో మీ దగ్గర కోర్స్ జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా
ఒక 3-4 మంత్స్ ట్రై చేస్తారు, జాబ్ రాదు, అలాంటి వాళ్ళకి మీరు ఏం గైడ్ చేస్తారు సార్? ఉంటారు సార్, డెఫినెట్లీ. ప్రతి బ్యాచ్లో అందరికీ రాదు కదా, సో వాళ్ళని ఏం చేస్తుంటామంటే మేము ఫస్ట్ 2 మంత్స్ ఎంఎన్సీ ప్లేస్మెంట్స్కి ట్రై చేపిస్తాం వాళ్ళతో. ఒకవేళ దాంట్లో సక్సెస్ అవ్వలేదు, సో అప్పుడు మేము నెక్స్ట్ 2 మంత్స్ స్టార్టప్ కంపెనీస్కి ట్రై చేపిస్తాం. చిన్న కంపెనీస్, కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్ కానీ, చిన్న కంపెనీస్ కానీ, దాంట్లో మేము వాళ్ళని ఇంటర్వ్యూకి పంపిస్తాం. 2 మంత్స్ వస్తాయి, మ్యాక్సిమం దాంట్లో ప్లేస్ అయిపోతారు. ఒకవేళ అవ్వలేదనుకోండి, వాళ్ళని నెక్స్ట్ 3 మంత్స్ ఇంటర్న్షిప్ చేపిస్తాం. మాకు తెలిసిన స్టార్టప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ పెడతాం. మ్యాక్సిమం వాళ్ళకి ఏం శాలరీ రాదు, బట్ వాళ్ళు వర్క్ నేర్చుకుంటారు. డైరెక్ట్గా క్లయింట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు, సో వాళ్ళు వర్క్ నేర్చుకుంటారు. ఒక 3 మంత్స్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు డైరెక్ట్ క్లయింట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ వస్తుంది, క్లయింట్ ఎక్స్పోజర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తాము, ఆల్మోస్ట్ వాళ్ళకు ఇంత గ్యాప్ అయింది కాబట్టి, ఆ ఇంటర్న్షిప్ చేశారు కాబట్టి మా దగ్గర ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి. ఇంటర్న్షిప్ చేశారు, దాంట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారని చెప్పి ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్తో మళ్ళీ వాళ్ళు జాబ్కి ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఈజీగా ప్లేస్ అవుతారు. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కెరీర్ స్టార్టింగ్లో వాళ్ళ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి సార్? ప్యాకేజ్ విషయానికి వస్తే ఫస్ట్ 2 ఇయర్స్ కొంచెం మనము మినిమం 3 lakhs శాలరీ, మినిమం 3 lakhs ఉంటుంది. ఫస్ట్ 3 lakhsతో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక 2 lakhs పెరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 lakhs, తర్వాత మినిమం అంటున్నాను నేను 5 lakhs అవుతుంది, లేకుంటే 7 lakhs అవుతుంది సెకండ్ ఇయర్ వరకు. దాని తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ 2 years ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్తో మినిమం 10 lakhs నుంచి 15 lakhs మధ్యలో వాళ్ళ శాలరీ ఉంటుంది. అదే 3 yearsతో ఉంటే 15 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఉంటుంది మినిమం. ఇవన్నీ నేను చెప్పే ఫిగర్స్ అన్నీ ఓకే. ఇది ఒక నార్మల్ కాలేజ్ నుంచి వచ్చి ఒక యావరేజ్ స్టూడెంట్కి వచ్చే ప్యాకేజెస్ చెప్తున్నాను. అదే ఐఐటీస్ అంటే చూడండి, ఫ్రెషర్గానే 30 to 40 lakhs ఉంటుంది ఐఐటీస్, అలాంటి మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. నేను చెప్పేది అంతా నార్మల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఐటీ కంటే బెటర్ శాలరీసే ఉన్నాయి. ఐటీ కన్నా డబుల్ ఉంటాయి శాలరీస్, డెఫినెట్గా ఐటీ కన్నా డబుల్ ఉంటాయి. అండ్ నేను చెప్తున్నాను చూడండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈసీఈ అంటే బీటెక్లో ఈసీఈ చేసిన వాళ్ళు ఐటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు డెఫినెట్లీ విఎల్ఎస్ఐలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఐటీ సైడ్ వెళ్ళారు. కానీ ఇప్పుడు విఎల్ఎస్ఐలో చాలా ఆపర్చునిటీస్ పెరిగాయి, చాలా కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. సో మీరు ఐటీ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఐటీ వైపు వెళ్తే రిసెషన్స్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. విఎల్ఎస్ఐలో మ్యాక్సిమం రిసెషన్, ఇప్పుడు రిసెషన్ నడుస్తుంది అని అంటున్నారు కదా, సో ఇప్పుడు ఒక్క ఇంజనీర్ని కూడా విఎల్ఎస్ఐ ఇంజనీర్స్ని తీయరు. ఎందుకంటే విఎల్ఎస్ఐ ఇంజనీర్సే దొరకడం చాలా కష్టం, ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఓకే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్, రిసెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏవి ఉండవు ఇలా మన కోర్ కంపెనీస్లో మీరు జాబ్ చేస్తే. జాబ్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఏ లొకేషన్స్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ కంపెనీస్ బెంగళూరులో ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. 50% ఆఫ్ కంపెనీస్ బెంగళూరులో ఉంటాయి, ఒక 40% ఆఫ్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి, అండ్ 10% ఆఫ్ కంపెనీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ బెంగళూరు, సెకండ్ హైదరాబాద్, తర్వాత మిగతా. తర్వాత అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి సార్? కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ట్రై చేయాలంటే సో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇండియాలో ఉండాలి. సో తర్వాత వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అబ్రాడ్ ఆపర్చునిటీస్కి. 3 years మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అబ్రాడ్ అంటే ఏ లొకేషన్స్లో? లొకేషన్స్ యూఎస్లో ఉంటుంది, మలేషియా, సింగపూర్, యూకే, ఇజ్రాయిల్, యూరోప్ కంట్రీస్, ఇలాంటి ఆల్మోస్ట్ ఆల్ ఐటీ ఎలా ఎక్కడైతే ఉందో అక్కడ మన ఇది ఉంటుంది. ఇప్పుడు ట్రిపుల్ ఈసీ లాంటి స్ట్రీమ్స్ చేసి కూడా వాళ్ళు ఐటీలోకే వస్తున్నారు. అలాంటి గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఓకే, సో మనము ఫస్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్లో ఒక 4 years స్పెండ్ చేసాం మనం. ఈసీఈలో ట్రిపుల్ 4 years స్పెండ్ చేసాము. కాబట్టి మనము ఐటీ వైపు కాకుండా ఎలక్ట్రానిక్స్ వైపు వస్తే బాగుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను మన ఆపర్చునిటీస్ ఇప్పుడు చాలా పెరిగాయి ఇండియాలో కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ కానీ. ఎందుకంటే ఐసీ డిజైనింగ్ కూడా అలా, ఐసీ రిక్వైర్మెంట్ కూడా అలా వరల్డ్లో రిక్వైర్మెంట్ చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు మనము ఐసీ ఎక్కడ వాడతాము? ఓన్లీ కంప్యూటర్స్లలో వాడతాము, ల్యాప్టాప్స్లలో వాడతాము, అండ్ డిజైన్ మొబైల్ ఫోన్స్లో వాడుతున్నాము. కానీ ఇప్పుడు టీవీస్లలో వాడుతున్నాము, కార్స్లలో కూడా వాడుతున్నాము. ఓకే, సో అలా రిక్వైర్మెంట్ పెరుగుతున్న కొద్దీ ఐసీ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా పెరిగింది, ఆపర్చునిటీస్ కూడా చాలా పెరిగాయి. కాబట్టి మీరు ఎటు వెళ్ళకుండా ఈసీఈ చేసి ట్రిపుల్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఈ విఎల్ఎస్ఐ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇటువైపు రావచ్చు. దీంట్లో వస్తే అడ్వాంటేజెస్ ఏంటంటే శాలరీ ఎక్కువ ఉంటుంది,
రెసెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయరు మీరు ఫ్యూచర్లో. మీరు కోర్ ఈ 4 years ఉన్నారు కాబట్టి దానికి 4 years చదువుకున్న స్పెండ్ చేసిన దానికి న్యాయం చేయగలుగుతారు. 4 years నేర్చుకున్నారు, మీరు ఈ కోర్ జాబ్లో ఉంటారు, కోర్ సబ్జెక్ట్లో ఉంటారు, ఐటీ కాకుండా. సో ఇది ఈ ఐసీస్కి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ, ఎంఎల్ వీటికి ఉన్న రిలేషన్ ఏంటి సార్? సో ఏఐ అండ్ ఎంఎల్ ఇప్పుడు రీసెంట్గా చాలా వింటున్నాం మనము. సో అవి డెవలప్ చేయాలంటే, అవి వర్క్ అవ్వాలంటే హార్డ్వేర్ అంతా ఐసీ పైనే వర్క్ అవుతుంది. సో ఈ హార్డ్వేర్ ఏఐకి కానీ ఎంఎల్కి కానీ యూజ్ అయ్యే హార్డ్వేర్ అంతా విఎల్ఎస్ఐ టెక్నాలజీ ద్వారానే మనం డిజైన్ చేస్తాము. సో ఐఓటీ సార్? ఐఓటీ కూడా ఆల్మోస్ట్ దానికి కావాల్సిన ప్రతిదానికి సార్. మనం ఏదైనా స్మార్ట్ డివైస్ చేయాలి, ఏదైనా స్మార్ట్ చేయాలి అనుకుంటే, స్మార్ట్ ఇంతకుముందు టీవీస్ ఉండే, దాన్ని స్మార్ట్ టీవీ ఎలా చేసాము, ఎలా అయ్యింది అది, దానిలో ఐసీ యూజ్ చేయడం వల్లనే. సో అలానే ప్రతిదీ మనము ఏదైనా అడ్వాన్స్ స్మార్ట్ చేయాలి అని అనుకుంటే మనకు ఐసీ యూజ్ చేయాల్సిందే. సో అక్కడ ఐసీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా విఎల్ఎస్ఐ ఇండస్ట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ గురించి, అలాగే ఆపర్చునిటీని ఎలా క్యాచ్ చేయాలో అని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.